కరీంనగర్ బీజేపీలో విభేదాలు ముదురుతున్నాయి. బండి సంజయ్కి అసమ్మతి రాగం కొనసాగుతోంది. కరీంనగర్లో బీజేపీ సీనియర్ నేతల సమావేశం తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలో సీనియర్ నేతలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. సంజయ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని సీనియర్ నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ వల్ల కరీంనగర్లో పార్టీ బలహీనమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ నేతలు తీర్పు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్రావు అంటిముట్టనట్టుగానే ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు మురళీరావుతో బండి సంజయ్ కలిసి పనిచేయలేదు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడంతో కొంతకాలం ఈ వ్యవహారం బహిర్గతం కాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ సంజయ్ని ఆ పార్టీ సీనియర్లు దూరం పెట్టారు. గతంలోనూ బండి సంజయ్పై ధర్మపురి ఇన్ఛార్జ్ కన్నం అంజయ్య పలు ఆరోపణలు చేశారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సందర్భంగా గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. కరీంనగర్ నుంచి మురళీధర్రావు పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. మురళీధర్రావుకి గుజ్జల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్రావు మద్దతు తెలుపుతున్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుకి బండి సంజయ్కి మంచి సంబంధాలున్నాయి. వేములవాడ బీజేపీ టికెట్ విద్యాసాగర్ కొడుకు వికాస్రావుకి ఇప్పించడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. వేములవాడలో బీజేపీ టికెట్ ఆశించిన తుల ఉమ ఈటెల రాజేందర్ అనుచరురాలు. ఈటెల రాజేందర్తో పాటుగా బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి తుల ఉమ వచ్చారు. తనకి టికెట్ రాకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ కూటికి చేరారు తుల ఉమ. బీజేపీ కీలక నేత పేరాల శేఖర్రావు బండి సంజయ్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక బీజేపీ గ్రాఫ్ పెరిగింది. 2 సార్లు పాదయాత్ర నిర్వహించారు బండి సంజయ్. 2 ఉప ఎన్నికల్లో పార్టీ గెలవడంతో కార్యకర్తల్లో జోష్ నింపారు. బీజేపీ అధిష్టానం బండి సంజయ్కి కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బండి సంజయ్కే కరీంనగర్ పార్లమెంట్ టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలకు బండి సంజయ్ ప్లాన్ చేశారు. కరీంనగర్ బీజేపీలో విభేదాలు ముదిరాయి. కరీంనగర్లో బీజేపీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బండి సంజయ్ కాకుండా సీనియర్ నేతలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని సీనియర్ నేతలు చెబుతున్నారు. సంజయ్ తీరుతో కరీంనగర్లో పార్టీ బలహీనమైందని ఆరోపణలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది.